ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్ర అభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం పలకాలని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. సబ్బవరం మండలం ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి నేతల కార్యకర్తలు అభిమానుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం పరిధి నుంచి 35,000 మంది జనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సభకు తరలించాలని లక్ష్యంగా నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు, నేతలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. 8వ తేదీ ఉదయం 9 గంటల కల్లా సబ్బవరం మండలానికి కేటాయించిన 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వీరికి మధ్యాహ్న భోజన సదుపాయం మార్గ మధ్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. స్టేజీకి దగ్గరగా 30 నుంచి 40 అడుగుల దూరంలో మీకు అకామిడేషన్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మీటింగ్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా మనకు గ్యాలరీ ఇస్తారు. ఆ గ్యాలరీ ఏదో నేను సాయంత్రంలో మీకు చెప్తానమ్మా. ఆ గ్యాలరీలో సబ్బవరం వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఇటు నుంచి భోజన సదుపాయాలు, స్నాక్స్ సదుపాయాలు ఇటు నుంచి చేసాం. అక్కడ బస్సులు మళ్ళీ పార్కింగ్లోనే రిటర్న్ కూడా భోజన ఏర్పాటు కూడా చేసాం. ఇదంతా కూడా అధికారులు పై అధికారులు మీరు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను కూడా ఫాలోఅప్ చేస్తాను. బాబ్జీ గారు నేను తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నానమ్మా. మనం చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాం. మీకు ఏ సహకారం కావాలన్నా ఊర్లో ఏ ఊరు బస్సు పంపించారో ఆ ఊర్లో మా నాయకులు, కార్యకర్తల సపోర్ట్ మీకు ఉంటుంది. మీ నుంచి వచ్చేవాళ్ళు కానీ మా శ్రీకాంత్ మీరు మీటింగ్ పెట్టుకొని మన కార్యకర్తలను మీరు నేను చెప్పినట్టుగానే రోడ్ షోకి తీసుకొచ్చాను. రమణ మీరందరూ ఒకసారి కూర్చోండి. వేశారు ఆ అన్నగారు ఆధ్వర్యంలో మనం ఇవాళ రేపు కష్టపడి శభాష్ అనిపించుకునే విధంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి బ్రహ్మాండంగా వచ్చారు అనే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలా. కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనమంతా కూడా పార్టీ పరంగా వచ్చే వాళ్ళందరూ కూడా రోడ్ షో 5, 6, 7, 8, 9, 10, 11 కంపార్ట్మెంట్ మనకి ఇచ్చారు. నేను, బాబ్జీ గారు, రామనాయుడు కూడా అక్కడే ఉండి మీ అందరికి కూడా మీరు వచ్చే కారులో వచ్చినా, ఆటోలో వచ్చినా, బస్సుల్లో వచ్చినా మనం ఏర్పాటు చేసుకుంటాం ట్రాన్స్పోర్ట్. మీరందరూ మాత్రం అక్కడికి వస్తే ఆధారపడకండి. వాళ్ళకున్న నెంబర్ తక్కువ కాబట్టి తెలుగుదేశం జనసేన గట్టిగా కోరుకుని నాయకులు, కార్యకర్తల బాధ్యత తీసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఇది నిన్న చెప్పాను. ఈ రోజు ఎందుకు స్పెషల్ అంటే గారు మరి బీజేపీ మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని అవసరం ఉంది. కాబట్టి ఈ గౌరవాన్ని మనం ఎంత పెంచుకుంటే ఇంకా మన రాష్ట్రానికి అంత ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశిష్ట అతిథిగా మన ప్రాంతానికి వస్తూ ఉన్నారు. అదే రకంగా దేశంలో ఎన్నలేని 2 లక్షల కోట్ల రూపాయలు మన పార్లమెంట్ నియోజకవర్గానికి, మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి ఇవ్వడం అనేది సో మనం అందరినీ కూడా సాదర స్వాగతం పలకాలి. మన అనకాపల్లి